మూసీ సుందరీకరణ పనులు స్పీడప్. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక భేటీ. ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సమీకరణపై చర్చ. మూసీ పరివాహక ప్రాంతాల పరిస్థితిపై ఆరా. ఇప్పటి వరకు పూర్తయిన పనులను వివరించినటువంటి ఆఫీసర్లు ఎలక్షన్ కోడ్ అయిపోగానే గ్లోబల్ టెండర్ల ఖరారు. మూసీ ప్రక్షాళన ఎప్పుడైతే ఏ గవర్నమెంట్ అయితే చేస్తా అని చెప్పేసి అంటదో దానికి 100 కోట్ల రూపాయలన్నిటిని కూడా కేటాయించి కిదికన్ 100 కోట్ల రూపాయలు కూడా కేటాయించి ఆ డబ్బులన్నిటిని కూడా ఏం చేస్తారంటే మూసీ ప్రక్షాళన పేరుతో మూసీ నీళ్ళలో పోతారు కోసం. మూసీ నీళ్ళు ఎన్నడూ ప్రక్షాళన అవుతుంది. గతంలో కేసీఆర్ కూడా ఏమన్నాడంటే ట్యాంక్ బండ్ మీద నిలబడి ₹1 ఇట్లా ఎత్తే కిందికి చూస్తే రూపాయి కనబడాలి. అట్లా వేస్తారని మొత్తం ట్యాంక్ బండ్ నీళ్ళు అయినాయా? ట్యాంక్ బండ్ నీళ్ళు ₹1 వేస్తే అయిందా? ఆ పైసలు ఎటు పోయినాయి? అవి అటే పోయినాయి. మూసీ నీళ్ళ ప్రక్షాళన చేస్తా అని చెప్పి గ్లోబల్ టెండర్లను తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ అని ఏం చెప్తుండో, ఇగో మూసీ సుందరీకరణ పనులు స్పీడప్. దీనికి ఎన్ని పైసలు పెడతారో ఏమో, కానీ ఈ మూసీ ప్రక్షాళన ఎప్పుడు జరుగుతుంది? అది జరగదు. ఇవన్నీ కాని పని, ఉత్తముచ్చట్లు. దీనికి బడ్జెట్ ని కేటాయించే బదులు అసలు ఈ పైప్ లైన్ సిస్టమ్ ఎట్లుంది, ఏంది, ఎప్పుడు చేసినటువంటి పైప్ లైన్లు, ఏంది కథ, ఇగో ఇది చూసుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుండి ఇదే కదా, గవర్నమెంట్ ఇదే మూసీ నదిపై రాజకీయం చేస్తుంది. కానీ ఒక్క ఆడు కూడా ముందు పడతలే. కానీ పైసలు వృధా అవుతాయి. విద్యకు వైద్యానికి పెట్టాల్సినటువంటి పైసలు తీసుకుపోయి మురికి నీళ్ళు మూసిలా. అయితే వీళ్ళ దగ్గర ఏమైతుందంటే కొంతమంది ముచ్చట చెప్తేది అన్న, ప్రభుత్వ సలహాదారులుగా వీళ్ళని ఎందుకు పెట్టుకుంటారు? కొంతమందిని మాజీ ఐఏఎస్ ఐపీఎస్ సీనియర్లను ఎందుకు పెట్టుకుంటారు అంటే, ముచ్చట సలహాదారులు ఏం చేస్తారంటే ప్రభుత్వం నడుపుకుంటూ ఖజానాని వీళ్ళు ఎనికేసుకోనీకి కొన్ని సలహాలు ఇస్తారు. వీళ్ళు ఎట్లాంటి సలహాలు ఇస్తారంటే, ఇప్పుడు ఒక 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అందులో ఒక 200 కోట్లు చదివి 200 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం 800 కోట్లు గిన ఎనికేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు అంటే, ఈ సలహాదారులు ఏం చేస్తారంటే, బాబు నువ్వు ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలి. ఏ ప్రాజెక్ట్ అంటే మూసీ నీళ్ళలో కాళేశ్వరము ఇట్లాంటి ప్రాజెక్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఇక మూసీ దీనికి 800 కోట్లు పెట్టి ఇక దీనికి ప్రక్షాళన చేస్తున్నాం, కడిగిపిస్తున్నాం, శుద్ధి చేస్తున్నాము, గుర్రపు డెక్క తీస్తాము, అలాగే మన్ను మషాడము అంతా తీసి మేము తేటతెల్లం చేస్తాం నీళ్ళు అని చెప్తారు. చెప్పి వీడు చేసేది 200 కోట్లు, దానికి ఇన్ని కోట్లు ఖర్చు అయిందని చెప్పి బడ్జెట్ చూపిస్తారు, నీళ్ళలో పోసినట్టు చేస్తారు. సలహాదారులు ఉండే ఎందుకు? సలహాదారులు ఏ గవర్నమెంట్ కూడా ఈ మధ్యటకుండా చేపించేటువంటి పనులు. తప్పు చేసినా కూడా తప్పు. ఇప్పుడు కేసీఆర్ అన్నాడు కాళేశ్వరం మీద 1000 కోట్ల రూపాయలు పెట్టి కట్టించినా నేను చేసిన పని అంటే, ఏడబెట్టినవరా నువ్వు పైసలు 1000 కోట్ల రూపాయలు ఏమంటే, ఒరేవా ఇప్పుడు జిల్లాలలో నీళ్ళు వండినాయి అన్ని నీళ్ళు ఎటుపోయినాయి అనుకుంటే, ఎక్కడ నీళ్ళు అవి ఆ పైసలతో తెచ్చిన నీళ్ళు అంటారు. అవి చూపిస్తాం, నీళ్ళని చూపిస్తామా మనం? తాయినాక నీళ్ళు చూపిస్తామా? అట్లా ఈ సలహాదారులు ఇట్లాంటి పనులు. సలహాదారులు ఏంటంటే ప్రభుత్వ పథకాలు సరిగా వాళ్ళకి సలహా ఇవ్వాలండి. గవర్నమెంట్ సలహా ఇవ్వడానికి ఉన్నాయి కానీ వాళ్ళు కూడా చదువుతారు. మరి ఇప్పుడు ఐడియా ఇచ్చినందుకు ఐడియా కన్ గ్రేట్ సర్జీ అన్నట్టుగా ఐడియా వాళ్ళకి పర్సనల్ గా ఉపయోగపడుతుంది కానీ జనాలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ముందు మీరు చూసుకోండి, పర్సనల్ చూసుకోండి.